ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షిత 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 పల్లవి 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 అక్షిత 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 హలో నానమ్మ. అక్షిత అక్షిత ఇదేంటి నాకంటే ముందే వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆపకపోతే ఇదే గెలిచేలా ఉంది. పల్లవి అక్షిత 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 పల్లవి పల్లవి అక్షిత 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 కంగ్రాట్స్ పల్లవి. కంగ్రాచులేషన్స్ పల్లవి. లావుగా ఉన్నవాళ్ళు ఓడిపోతారు అన్నావుగా, ఇప్పుడేమైంది? పోటీతత్వం ఉంటే సరిపోదు, నిజాయితీ కూడా ఉండాలి. అది లేనప్పుడు ఇన్స్టెంట్ గా కొన్ని ఆనందాలు దక్కినా శాశ్వతంగా ఏదీ ఉండదు. శరణ్, నువ్వు మంచి మ్యూజిషియన్వి. సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడంటే స్పందించే గుణము ఉంది, సహాయపడే మనస్తత్వము ఉంది. కానీ కొన్ని విషయాల్లో ఎందుకిలా ఉన్నావో నాకు కూడా అర్థం కావట్లేదు. అందమంటే కనిపించేది కాదు, ఇక్కడుంటుంది. దాన్ని మనస్సు అంటారు.
చేతుల కంటే ఒక మాట చేసే గాయమే పెద్దది. అందమన్నావు, ఏది గెలిచింది? విజయాలకి ఆకారాలు అడ్డు కావు. ప్రేమని శరీరంతో కాదు, మనసుతో చూడ్డం అలవాటు చేసుకో. అప్పుడు దక్కే ప్రేమ శాశ్వతం. అదే ఎప్పటికీ నిలిచిపోతుంది. రన్నింగ్ రేస్ లో నువ్వే ఈజీగా గెలుస్తావనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇక్కడికి ఆ బండ దాన్ని ఓడించడానికి కాలు అడ్డు పెట్టి పడిపోయేలాగా చేశాను, అయినా గెలిచేసింది. ఛే! లక్కీగా నువ్వు చేసిన పని చరణ్ చూడలేదు కాబట్టి సరిపోయింది. కానీ తనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాడు అక్షిత. ముందు తన సంగతి చూడుపో. యా లేదు లేదు, ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫ్యాషన్ షోలో మనమే గెలుస్తున్నాం. గట్టిగా వర్కౌట్ చేస్తున్నామండి. అవునండి, ఎస్. సరే ఉంటాను. గుండమ్మా, నువ్వెందుకు మెట్లు దిగుస్తున్నావు? పల్లవి 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 యాండి, పల్లవి ఇప్పుడు ఇంట్లో ఎందుకుంటుందండి? కాలేజీలో ఉంటుంది కదా. ఫూ, కరెక్ట్ కదా, మర్చిపోయాను. ప్రతిదానికి తననే పిలవటం అలవాటైపోయింది. అవునండి, తను ఇంట్లో అందరితో సొంత మనిషి కంటే ఎక్కువలా కలిసిపోయిందండి. ఒక విధంగా తన వల్లే నేను ఇంత త్వరగా రికవరీ అయ్యాను. నువ్వేంటి గుండమ్మా, ఇదిగో అమ్మ కూడా ఇంత ఫాస్ట్ గా రికవరీ అయిందంటే పల్లవి జాగ్రత్తగా చూసుకోబట్టే కదా. ఏంట్రా పల్లవి అంటున్నావు? ఏం లేదు నాన్న, పల్లవి ఉండటం వల్ల గుండమ్మ ఇంత తొందరగా రికవరీ అయిందని తన గురించి మాట్లాడుకుంటున్నాం. అవునరా, ఆ పిల్ల మనసే కాదు, హస్తవాసి కూడా చాలా మంచిదిరా. యాండి, ఇప్పటి వరకు వీళ్ళు పొగిడారు, ఇప్పుడు మీరు కూడా తయారయ్యారా? అదేంటి కామాక్షి, పల్లవిని ఇప్పుడు మాకంటే నువ్వే కదా ఎక్కువ మెచ్చుకుంటావు. మెచ్చుకున్నాలేండి. ఇదిగో ఆది ఏమో ఆల్రెడీ 2 సార్లు ఫ్యాషన్ షో కాంపిటీషన్లో గెలవలేక ఉన్న రెప్యుటేషన్ మొత్తం పోగొట్టుకున్నావు. చూడాది, ఈసారైనా ఆ పల్లవి గురించి డిస్కషన్ మానేసి ముందు వర్క్ మీద కాన్సంట్రేషన్ చెయ్యండి. అవునరా, అది మీ అమ్మ చెప్పేది కూడా కరెక్టే కదా. ముందు ఆ వర్క్ మీద కాన్సంట్రేట్ చేయండిరా. అలాగే నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.